కార్చిచ్చు ఈ కవిత సంపుటి పుస్తక ఆవిష్కరణకు వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఈ జనరేషనే కాబట్టి మధ్య మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంది నాకు డ్యూ టు వర్క్ అండ్ ఆల్. ముందుగా ఇక్కడ మా అమ్మ నాన్నగారు ఉన్నారు, వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత ఒక 2 నిమిషాల నా అనుభవాలు మాట్లాడతాను ఏంటి అనేది. ఈ కార్చిచ్చు పుస్తకాన్ని మా అన్నతో కలిసి ప్రయాణంలో రాసేటప్పుడు చాలా అనుభవాలు వచ్చాయి. ఆ అనుభవాలతో పాటు ఎప్పుడో స్కూల్స్లో ఒక 10th క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ప్రపంచం తెలుస్తున్నప్పుడు పరీక్షల భయం, తర్వాత సెలవులు, ఆ తర్వాత ప్రయాణాలు, ఇట్లాంటి ఎన్నో వాటిల్లో మనం చూసే ఒక కొత్త కోణాన్ని ఇంకొక రకంగా చూస్తే ఎలా ఉంటుంది, మనం అనుకున్న భావాన్ని ఇంకొకలాగా అనుకుంటే ఎలా ఉంటుంది. సో ఇలాంటి అనుకొని రాస్తూ చాలాసార్లు కూర్చొని రాసినప్పుడు ఒక్కసారి కూడా రాలేదు, కానీ చాలాసార్లు ట్రాఫిక్లో ఉన్నప్పుడు మేము చాలాసార్లు రాసాం. ట్రాఫిక్లో బండి ఆపుకొని పక్కకు నిల్చొని రాసుకొని వాటిని దాచుకొని అట్లాంటి వాటి అన్నిటిని మళ్ళీ ఇంట్లో కూర్చొని పేర్చుకొని, సో ఇలాంటి ఎన్నో అనుభవాలు మాకు ఈ ప్రయాణంలో జరిగాయి. ప్రయాణం అంటే ఏం లేదు, ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఈ కవిత్వం పుస్తకంలో ఈ కవిత గొప్పదా అంటే, లేదంటే ఆ కవితను రాసిన పెన్ను గొప్పదా అంటే, లేదా ఆ కవిత ఆ పేపర్ మీద ఉన్నప్పుడు ఆ పేపర్ గొప్పదా, లేదంటే రాసిన కవి గొప్పవాడా, లేదంటే ఆ కవి ఆలోచనలో ఉన్న థాట్స్ గొప్పవా అంటే, అక్కడి నుంచి ఆ పుస్తకం మీదకి వచ్చిన కవిత ఆ ప్రయాణం మొత్తం గొప్పదే. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు దగ్గరికి వెళ్ళి నువ్వు పండించిన రైతు బస్తా గొప్పదా, లేదంటే నీ పొలం గొప్పదా అంటే నాకు వ్యవసాయం గొప్పదా అనుకో, ఎందుకంటే ఆయనకు ఆ జర్నీ ఇష్టం. సో అలాగే మాకు కూడా ఈ ప్రయాణం చాలా గొప్పగా అనిపించింది. ప్రతి కవిత, రాసిన ప్రతి మాటని మేము చాలా జాగ్రత్తగా కూర్చొని నిజంగానే మనం ఇది పేపర్ మీద పెట్టగలుగుతామా, రాసింది ఒక ప్రేక్షకుడు తీసుకోగలుగుతాడా లేదా, అలాంటి ఎన్నో కూర్చొని అనుకొని ఆ తర్వాత మేము దీన్ని పుస్తకంలోకి మార్చడం జరిగింది. దాదాపు ఒక 5-6 సంవత్సరాల దాకా మేము అన్నీ రాసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని ఆ తర్వాత మేము మళ్ళీ తెచ్చుకున్నవన్నీ రాసుకోవడం జరిగింది. అండ్ అలాగే చాలామంది, ఇప్పుడు ఉదాహరణకి సందీప్ అని ఉన్నాడు, ఆయన చిన్నప్పటి నుంచి అతను నాకు మెంటార్గా ఉండే. అలాగే కృష్ణవంశీ ఉన్నాడు, ఎప్పుడు ఏం కావాలన్నా సాహిత్యం గురించి మాట్లాడేవాడు. సో ఇలా ఎంతోమంది రకాలుగా మాకు దారిని వేశారు. అది చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవాలి. అందరికీ చాలా పేరున థ్యాంక్స్ చెప్తూ మీ అందరికి వచ్చినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరున. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్లనే మేము నెక్స్ట్ ఇంకేమైనా బుక్స్ రాయాలన్నా, ఎందుకంటే ఇది మా ఫస్ట్ బుక్ అంటే నిజానికి లాంచ్ చేయాలా వద్దా అని మేము తడబాటులో ఉన్నప్పుడు గౌరీశంకర్ సార్ మాకు చాలా మోటివేషన్ ఇచ్చి చాలాసార్లు లాంచ్ చేద్దాం అని మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఒక వేదిక కోసం చూస్తుండే మేము. సో ఈరోజు అది పాసిబుల్ అయింది. సో నిజంగా మీలాంటి వాళ్ళందరూ ఉండడం వల్ల మాకు నెక్స్ట్ టైం ఇంకా రాయాలనే ప్రోత్సాహం కలుగుతుంది నిజంగా. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్.